వెల్ బోల్డ్ వినయ్ బాయ్, చాలా బాగా వేసావు బౌలింగ్. ఇది క్వాలిఫైయర్ మ్యాచ్ కనుక చాలా మంచిగా అనిపించింది. నాకు డౌట్, నీకు ప్రతిసారి కంటిన్యూస్గా 4 hours వేయట్లేదు, నువ్వు 2 hours వేస్తున్నావు, 1 hour బ్రేక్ వస్తుంది, మళ్ళీ వేస్తున్నావు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వేస్తున్నావు. సో నీకు ఎలా అనిపిస్తుంది అలా వేయడంలో? అంటే నాకు విహారన్న చెప్పాడు, అంటే ఏ సిచ్యువేషన్లో నీకు బౌలింగ్ వస్తుంది, ప్రతి అంటే కంటిన్యూగా బౌలింగ్ రాదు, నీకు బ్యాట్స్మెన్ బట్టి నీకు బౌలింగ్ వస్తుంది, ప్రతి దానికి ప్రిపేర్ అవ్వ ఉంటాను, ప్రతి మ్యాచ్ నాకు ముందే చెప్తున్నాను. సో అన్న ముందే చెప్పడం వల్ల నీకు మంచిగా ప్రిపరేషన్ వరకు ముందే అనుకున్నాను. కొంచెం నాకు ఈజీ అవుతుంది అన్న చెప్పడం వల్ల. కొంచెం లెంత్లు కూడా ఈ లెంత్ లేయి, బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు ఈ లెంత్ లేరు అని చెప్పి నాకు అన్న ముందే చెప్తున్నాడు, కొంచెం బయటికి ఏరా, కొంచెం స్టంప్స్ మీద ఏరా అని చెప్పి కొంచెం ముందే నాకు చెప్పడం వల్ల నాకు కొంచెం ఈజీ అయిపోయింది. ఇంకా చాలా బాగా వేసావు ఈరోజు బౌలింగ్. ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్ ఏమైనా ప్రెజర్ ఏమైనా అనిపించిందా? అనిపించింది అంటే స్టార్టింగ్లో కొంచెం ప్రెజర్ అనిపించింది, ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే మనం ఖచ్చితంగా ఫైనల్స్కి వెళ్ళాలి. మ్యాచ్ కంపల్సరీ మనం గెలిస్తే ఫైనల్స్కి వెళ్తే మనకి ఈజీ ఉంటుంది, రేపు ఆడాల్సిన అవసరం లేదు. మ్యాచ్ కొంచెం ప్రెజర్ ఉంది, బట్ తర్వాత నాకు బౌలింగ్ ఫస్ట్ బాల్ వేసిన తర్వాత మళ్ళీ ఈజీ అయిపోయింది కొంచెం. అది ఇంకా నీకు అప్పుడు బ్యాటింగ్ వెళ్ళావు కదా, నీకు ఏమైనా అనిపించిందా, ప్రెజర్ ఉండిందా నీకు? నాకు ప్రెజర్ అంటే క్వాలిఫైర్ మ్యాచ్ అని లేదు, ఎప్పుడు బ్యాటింగ్కి వెళ్ళినా కొంచెం ప్రెజర్ అని చెప్పను, కానీ కొంచెం ఫోకస్ ఎక్కువగా ఉంటాను. నాకు అంటే ప్రతిసారి నాకు ఎప్పుడు వెళ్ళినా సరే విహారీ అన్న నాన్ స్ట్రైకింగ్లో ఉండడం మేబీ ప్రతిసారి నాకు అది మంచిగా అనిపించింది, ఎందుకంటే ప్రతిసారి అన్న నన్ను మోటివేట్ చేయడం కానీ లేకపోతే అన్న చెప్పేది కానీ, సో అక్కడ నాకు అంటే ఫియర్లెస్గా ఆడమని సో అలా చెప్తూ ఉండడం, ఎబిలిటీస్ నమ్ముకో, ఆ వర్డ్స్ ఏదైతే చెప్తాడో అన్న నాకు అది చాలా మంచిగా అనిపించింది. సో నాకు అంత ప్రెషర్ ఏం అనిపించలేదు. బట్ ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా గెలాలి, గెలిస్తే మనం అంటే ఈజీగా ఒక మ్యాచ్ ఉంటుంది మనకి అన్న దాంతో. తర్వాత ఇంకోటి ఈ బ్రేక్ వచ్చినప్పుడు 2 overs నువ్వు డాట్ చేసావు కదా, 1-2 డాట్ చేసినప్పుడు నీకు అన్న కొంచెం బ్రేక్ వచ్చినప్పుడు అన్న గట్టిగానే ఇచ్చాడు, ఫుల్ లెఫ్ట్ రైట్ ఇచ్చాడు. సో తర్వాత ఆ మూమెంట్ ఏమనిపించింది నీకు? అంటే తిట్టంగానే కొంచెం ఏమనిపించింది అంటే ఫస్ట్ నేను అన్న నాకు ఇంకా అంటే చెప్తాడు కదా అవతల నుంచి, అన్న ఇంకా మెసేజ్ రావట్లేదు అని వెయిట్ చేశాను నేను. సో నేను అన్న నన్ను ఉండు ఓకే అంటే నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను, అన్న ఇంకా కొట్టమని చెప్పట్లేదు ఏంటని. సో అది నేను ఆలోచించుకున్న 10 balls అయిపోయి అప్పటికి. సో నాకు అనిపించింది ఏంటంటే మంచి టైంలో బ్రేక్ వచ్చింది. సో ఆ బ్రేక్ రాకపోయి ఉంటే నేను మహా అయితే ఇంకో 4-5 balls ఇంకా ఆడేసి ఉండేవాన్నేమో మేబీ. ఆ ప్రాసెస్లో అనిపించింది మంచి టైంలో బ్రేక్ వచ్చింది, మంచిగానే ఇచ్చాడు అనిపించింది. దాని తర్వాత నువ్వు చాలా ఫాస్ట్ కొట్టావు, దాని తర్వాత ఫాస్ట్ కొట్టావు, దాని తర్వాత కొట్టాల్సి వచ్చింది, తప్పదు మరి. సో అప్పుడు వెళ్ళిపెట్టి థ్యాంక్ యూ.